గుడ్ మార్నింగ్ అండి. చూడండి ఎండింగ్ విత్ 9. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ప్రీవియస్ క్లాసెస్లో నేను 99 టేబుల్ చెప్పినప్పుడు ఒక మెసేజ్ చేశారు. ఏమని అని అంటే ఒక కామెంట్ వచ్చింది, ఈజీగా కాదండి మీరు అడగగానే టక్కున చెప్పేలాగా మాకు ఆన్సర్ ఇవ్వండి అనేసి చెప్పారు. సో అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 99 × 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అని అంటే 198 వస్తుంది కదా. సో ఇక్కడ ఒకటి మనం చెక్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ 99 × 2 చేస్తున్నాం అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 2తో మల్టిప్లై చేస్తున్నాం అంటే 200 రాసుకొని ఏంటంటే ఇక్కడ -2 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, 198 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది అనేది ఈజీ ట్రిక్ కదా. సో 99 టేబుల్ని మనం చెప్పాలి అని అంటే టక్కున ఆన్సర్ చెప్పాలి అని అంటే ఏం చెప్పాలి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 99 × 2, 99 × 2 అని అంటే 198 రావాలి. సో అది మనం అంటే కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తక్కువ చెప్పలేరు కదా. అలా చెప్పలేనప్పుడు ఏం చేయాలి అని అంటే మనం ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో సో దేంతో మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కదా. దేంతో మల్టిప్లై చేస్తున్నాం అంటే 200 రాసుకొని -2 చేస్తే 198 వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నెంబర్ ఉందో మన మైండ్లో ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉంది, 3 పక్కన 3 జీరోస్ పెట్టండి. ఓకే, ఏ నెంబర్ అంటే మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాం దాన్ని మైనస్ చేస్తే అయిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 2997. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దీన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే 4 జీరోస్ రాసుకోవాలి. 1 2 3 4 -4 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 6 వస్తుంది. 9 9 9 అగైన్ 3 అంటే 39,996. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, 40,000 -4 చేస్తున్నాం అంతే. సో అలాగే ఇక్కడ చూడండి 999 × 1. సో ఇక్కడ ఏంటంటే 1 అంటే మనకి డైరెక్ట్ ఆన్సర్ రాస్తాం. బట్ ఇక్కడ 5 కదా, అంటే 5 ఆఫ్టర్ 3 జీరోస్ -5. సో ద ఆన్సర్ ఈజ్ 4995. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 కదా, 7 రాసి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 -7. సో 6993. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏంటి 9 తోటి 9 ఆఫ్టర్ 1 2 3 జీరోస్ -9 చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 8991.